నిద్ర పట్టట్లేదు, అన్నం తినలేకపోతున్నాను. 33 days అయింది ప్రొటెస్ట్ స్టార్ట్ చేసి. కాళ్ళకి చెప్పులు వేసుకోవట్లేదు, జుట్టు ముచ్చుకోవట్లేదు. రీసెంట్గా తెలిసింది టెక్ మహేంద్ర టీమ్ లీడ్స్ దగ్గర నా వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయని. నేను కూడా విన్నా, అందులో ఏం తప్పు లేదు. టెక్ మహేంద్ర టీమ్ లీడ్స్ దగ్గర నా పిక్చర్స్ ఉన్నాయి, లేకపోతే వీడియోస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఇంకేమున్నాయి నాకు తెలీదు. ఒక విషయం చెప్పాలని ఉంది. 200 మందిలో ఇంటర్వ్యూ క్రాక్ చేసి కష్టపడి జాబ్ తెచ్చుకుంటే హౌ సేఫ్ ఇస్ దట్ కంపెనీ? టీఎల్ వాయిస్ రికార్డింగ్స్ అందరికీ ఫార్వర్డ్ చేస్తాడా? అది ఇల్లీగల్ కాదా? నన్ను అడగకుండా ఎవరితోనో క్యాబ్లో రికార్డింగ్ తీసుకుంటే ఇది తప్పు, వాళ్ళకి తెలియకుండా రికార్డింగ్స్ తీసుకోకూడదు, నీకు ఏదైనా తప్పు జరిగితే నాకు ఈమెయిల్ రాయి. అయినా తన వాయిస్ రికార్డింగ్స్ మనకెందుకు అని అడగకుండా వాయిస్ రికార్డింగ్ తీసుకున్న టీం లీడ్ని దున్నపోతుని మేపినట్టు మేపుతున్నారు. ఇలా ఒక ఈమెయిల్ వెళ్ళింది, భావనానికి తెలియకుండా వాయిస్ రికార్డింగ్స్ తీసుకున్నారు, యాక్షన్ తీసుకోండి అన్న హెడ్ హెచ్ఆర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఏం యాక్షన్ తీసుకోదు. అండ్ అంటే మనం క్యాబ్లో ట్రావెల్ చేస్తే మన పక్కన కూర్చున్న అమ్మాయో అబ్బాయో హౌ సేఫ్ ఆర్ దే? అంటే మనం వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఇది కూడా మనం మానిటర్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఇంట్లో కంటే ఎక్కువ టైము క్యాబ్లో, ఆఫీస్లో స్పెండ్ చేస్తాం. ఇఫ్ దట్ ఆఫీస్ ఇస్ నాట్ సేఫ్, ఇఫ్ మై టీఎల్ ఇస్ నాట్ సేఫ్, if my head of the department knowing about this information verbally ఇప్పటిదాకా తను నా వాయిస్ మెసేజెస్ డిలీట్ చేయించలేకపోయాడు. పోలీసులో కంప్లైంట్ ఇచ్చాను, ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళ దగ్గర నా పిక్చర్ ఇప్పుడు ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు గెట్ అ వాయిస్ రికార్డింగ్ ఫ్రమ్ క్యాబ్ ఏరియా, విల్ దే నాట్ హ్యావ్ యాక్సెస్ టు హ్యావ్ అ వాయిస్ రికార్డింగ్ ఆర్ అ పిక్చర్ ఫ్రమ్ బాత్రూమ్? How safe is Tech Mahindra Bahadurpalli? What are the protocols that you're following to take care of women there? మాకు ఏదైనా జరిగి ఇంట్లో కాల్ చేసి చెప్పుకోవడానికి కూడా మీ కంపెనీలో సిగ్నల్స్ కూడా ఉండవు. మా ఫోన్స్ ఏమో లాకర్స్లో పెట్టుకోవాలా? మీ ఫోన్లతో మీరు చెత్తంతా చేస్తారా? నీకెంత ధైర్యం? ఐఎమ్ సో సారీ ఫర్ ఆల్ ఆఫ్ దోస్ విమెన్. ఇంతకుముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు. I have a question for all of these people and especially working in corporates. How safe is your work environment for you? What is the guarantee that is somebody not taking a picture of you? What is the guarantee is that somebody not stalking you? What is the guarantee that మీరు మాట్లాడిన మంచంతా రికార్డ్ చేయకుండా ఓన్లీ చెడు మాత్రమే రికార్డ్ చేసి వాళ్ళకి పంపిస్తారు? మేనేజ్మెంట్ ఎందుకు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ రిలేటెడ్గా ఏదైనా బూస్టప్ చేయాలి, కానీ పర్సనల్ లైఫ్లో వాళ్ళు ఎలా ఉంటే మీకెందుకు? వాళ్ళ పిక్చర్స్ మీకెందుకు? వాళ్ళ వాయిస్ రికార్డింగ్స్ మీకెందుకు? మీరు ఎంత దిగజారిపోయారో మీకు తెలుస్తుందా? ఐ విల్ నాట్ లీవ్ యూ పీపుల్, మైండ్ ఇట్. అండ్ ఆల్ ద విమెన్ దట్ హై టైమ్ మీకు ఇలా ఉంటే ప్లీజ్ వాయిస్ అవుట్ చేయండి, ఆర్ అట్లీస్ట్ ట్రై టు రీచ్ మీ. ఐ విల్ సీ ఇఫ్ ఐ కెన్ హెల్ప్, ఇఫ్ ఐ కెన్ ప్రొటెస్ట్ ఫర్ యూ. నేను మన కోసం ఫైట్ చేస్తున్నా, ఇంటికి వెళ్ళాక కాల్స్ మెసేజెస్ రాకూడదని. టెక్ మహేంద్ర బహదూర్పల్లిలో ఉన్న అమ్మాయిలందరికీ సారీ చెప్పాలి, ఎందుకంటే వాష్రూమ్కి కూడా అడిగి వెళ్ళాలి, పీరియడ్స్లో ఉంటే కూడా మీరు పట్టించుకోరు కాబట్టి. మనందరికీ ఒక కొత్త చట్టం రావాలని చూస్తున్నాం.
టెక్ మహేంద్ర బహదూర్పల్లి సేఫ్ కాదని అందరికీ నేను చెప్తున్నాను. బికాస్ ఐ నెవర్ ఫెల్ట్ సేఫ్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ. ప్లీజ్ గైస్, come out of the shell. High time that you talk about your own self. మీరు చెప్పకపోతే ఎవరికి తెలీదు.